హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మేమైతే మా ఇంటి దగ్గర కనకాంబరం మొక్కలు నాటుకున్నామండి. ఇవన్నీ చూడండి. ఇప్పటివరకు మా ఇంటి దగ్గర కనకాంబరం మొక్కలు లేవు ఫ్రెండ్స్. ఇంతకు ముందే అయితే నాకు 2 మేకలు ఉండేవి. ఏ పూల మొక్కలు వేసినా కానీ అవి తినేసేవి. అందుకని చెప్పి ఇంటి దగ్గర పూల మొక్కలు లేవు. ఇప్పుడైతే మేకలు అమ్మేసాను. అందుకే ఒక్కొక్క పూల మొక్కలు వేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఈరోజైతే కనకాంబరం మొక్కలు వేస్తున్నాను. ఇవ్వండి, 3 మొక్కలు చొప్పున వేస్తున్నాను. ఒక్కొక్క కుదురులో 3 మొక్కలు పెట్టేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వేసుకుందాము. కొంచెం పిచ్చి వేసుకుందాం. మొక్క ఎదుగుద్ది కాబట్టి గ్యాప్ ఇచ్చుకోవాలి. ఈ వర్షం పడుతుంది కదా, ఈ వర్షం వేస్తే అతికిపోతుంది. 3 మొక్కలు. పూలు కూడా పూసేసింది. ఇటు వచ్చాము. ఇక్కడ అవుతుందా? ఇట్లా ఇక్కడ వేద్దాం. కొంచెం గ్యాప్ ఇచ్చేస్తే చక్కగా తుక్కు దొరకకుండా ఉంటుంది. వేసిన వెంటనే వీటన్నిటికీ నీళ్ళు పోసేయమ్మా. పోస్తావా? ఓయ్, నీళ్ళు పోస్తావా? చెప్పు, గట్టిగా చెప్పు. వినిపించట్లేదు. చూడొచ్చిందా? గట్టిగా చెప్పు. గట్టిగా చెప్పాలి. ఇక్కడ కుదురు ఇంకా ఇవ్వు. ఇంకా ఇవి ఉన్నాయి. వీటిని కూడా వేసేసుకున్నాం. ఇక్కడ వేసుకున్నాం. ఇంకా రైతులు వెళ్ళట్లేదు. ఇంకా 3 మొక్కలు వేస్తున్నాను. 3 మొక్కలు వేస్తే గాలికి పడిపోకుండా ఎదిగిన తర్వాత స్ట్రాంగ్గా ఉంటాయి. ఓకే, ఇది ఎక్కడ వేయాలి? ఇంకా 2 కుదురులు ఉన్నాయి. ఇక్కడ వేద్దాం. ఇక్కడ వేసేద్దాం. ఒకటి చూపించు. ఇక్కడ వేసేద్దాం. కనకాంబరం పూలు అంటే నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్. కానీ మొక్కలు అయితే వేయలేకపోయాను ఇన్ని రోజులు. అందుకని చెప్పి ఇప్పుడు వేస్తున్నాను. కూరగాయల మొక్కలు ఉన్నాయి కానీ మా ఇంటి దగ్గర పూల మొక్కలు లేవన్నమాట. పూలు కూడా ఉండాలని చెప్పి ఇప్పుడు వేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఇంకొకటి ఉంది. చిన్న మొక్కలు ఉన్నాయి. ఎక్కడ వేద్దాం? ఇటు పక్క వేసేద్దాం. నీళ్ళు తీసుకొస్తాను.
గ్రీన్గానే ఉన్నాయి. నీళ్ళు పోసేటండి. అలాగే వర్షం పడింది కాబట్టి కొంచెం పోసుకుంటే చాలా కొంచెం కొంచెం పోసుకుంటే చాలు. ఇంకా ఇక్కడ వేస్తాం.